ఈరోజు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో రేగుంట మండలంలో తూగోకం పంచాయతీకి రావడం జరిగింది. అధిష్టానం ఆదేశాల మేరకు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గత ఎలక్షన్లో ఏవైతే మైనస్ బూత్లు వచ్చాయో అవన్నీ కూడా రాబోయే ఎలక్షన్లో 100% అన్నీ కూడా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా మంచి మేయర్ రావాలనే ఒక సంకల్పంతో ఈరోజు దానిపైన ఒక కమిటీ వేసి దాంట్లో కొంతమందిని కూడా అపాయింట్మెంట్ చేసి దాని గురించి ఎందువల్ల మైనస్ అనే దానికోసం వచ్చాము. అది చూసినట్టయితే తూకువాకం పంచాయతీ 1982 నుంచి కూడా వైసీపీ వేల మెజార్టీ వస్తూ ఉన్నింది. వైసీపీ ముందు కాంగ్రెస్ మెజార్టీ వస్తూ ఉన్నింది. ఇదే 2019 ఎలక్షన్లో ఇదే పంచాయతీలో సుమారు 1300 చిల్లరగా వైసీపీ మెజార్టీ రావడం జరిగింది. కానీ 2024 ఎలక్షన్లో మా అన్న సుధీర్ అన్న గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు పార్టీ పైన అభిమానంతో సుధీర్ అన్న గారి నాయకత్వం బాగా స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి అట్లాంటి మెజార్టీని కేవలం ఈ పంచాయతీ ప్రజలు 110కి దింపించడం కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే కరడు కట్టినటువంటి వైసీపీ వాళ్ళు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ధైర్యంగా వచ్చి అన్ని వేల ఓట్లు కూడా వేయటం కూడా చాలా ఆనందం. 1300 ఓట్ల నుంచి 110 ఓట్లకి మెజార్టీ దింపటం కూడా చాలా సంతోషంగా ఉంది. సో కాబట్టి వీళ్ళందరూ లీడర్స్ కూడా మేమందరం భరోసా ఇచ్చాము, ధైర్యంగా ఉండండి, మీరు ఏం కావాలో తిరగండి, పంచాయతీ మొత్తం కూడా అన్ని విధాలుగా రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, ప్రతి ఒక్కటి డెవలప్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళకి ఏం కావాలో నా తరఫున టుడా చైర్మన్గా మా అన్న ఎమ్మెల్యేగా కూడా మేము వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. రాబోయే ఎలక్షన్స్లో కూడా పంచాయతీకి సంబంధించి ఎలక్షన్ టైం కల్లా లోటు లేకుండా డెవలప్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ చేపల చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా ఇంకా బాగా డెవలప్ చేసేసి ఇంకా మంచి మంచి చేపలు కూడా వదిలి చుట్టుపక్కల ఉండే పంచాయతీలందరూ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ చేపల్ని తీసి దాన్ని కూడా ఫిషరీ డిపార్ట్మెంట్స్ ఎమ్మెల్యే గారు మాట్లాడేసి వేలమేమని చెప్పాము. ఎందుకంటే గడిచిన వైసీపీ గవర్నమెంట్లో దాన్ని కూడా భూ కబ్జానే కాకుండా చెరువులు కూడా వదలకుండా చేశారు, అది మీకు తెలిసిన విషయమే. సో కాబట్టి అది కూడా మీరు క్లియర్ చేశాము. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా తూకువాకం ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజార్టీ వస్తామని చెప్పుకోవడానికి మాకు నమ్మకం ఉంది. సో దానివల్ల ఈ పొద్దు ఈ రివ్యూ మీటింగ్లో నేను మా అన్న సుధీర్ అన్న కూడా పాల్గొనడం, దీంట్లో మన టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.